ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? జెట్టీసీను న్యూస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ కొట్టండి. ముఖ్యంగా ఈరోజు చాలా ముఖ్యమైన సమాచారం చెప్తా ఉన్నాను. వాతావరణం శాఖ చెప్పడం జరిగింది, 13, 14, 15, 16 తారీఖు వరకు భారీ వర్షాలు ఉన్నాయంట. అల్పపీడన ఈ వర్షం వల్ల వాయుగుండం కూడా పొంగడం జరిగింది బంగాళాఖాతంలో. ఈ 4 రోజులు చాలా జాగ్రత్త ఉంటే బాగుంటుంది. రాత్రి పగలు చాలా భారీ అంటే భారీ వర్షాలు వచ్చే సూచన ఉంది కాబట్టి వాతావరణం శాఖ తెలపడం జరుగుతుంది. కాబట్టి మనము చాలా ముఖ్యంగా విషయం ఏంటంటే, హైదరాబాద్లో మన తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున వర్షం వచ్చే సూచన ఉందని మనకు వాతావరణం శాఖ తెలపడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రాత్రి పగలు చాలా లాంగ్ పోతే చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోడ్ల మీద స్లిప్ అవుతుంటాయి, బైకులు వేసుకొని పోతూ ఉంటారు, అతి వేగంగా పోతూ ఉంటారు. అట్లా వేగంగా పోకుండా నిదానంగా పోండి. ఎప్పుడు స్లిప్ అవుతుందో టైర్లు తెలియదు అనమాట. చాలా భయంకరంగా వర్షాలు ఉంటాయి కాబట్టి రోడ్ల మీద ముఖ్యంగా స్లోగా పోండి. లాంగ్ పోకపోతే ఇంకా బెటరు. ఈ 4 రోజులు దూరం ప్రయాణం పోకండి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, రైతులు కూడా పొలాలకు వాగులు, పెద్ద పెద్ద వాగులు వస్తుంటాయి. ఒక నిమిషంలోనే తేడా అవుతుంటుంది. ఎప్పుడు వస్తుందో వాగు తెలియదు. నడుముల మట్టు 4 ఫీట్లు 5 ఫీట్ల వాగు వస్తుంటుంది. కాబట్టి చిన్నగానే ఉందిలే 2 ఫీట్లు 3 ఫీట్లు అని దాటకండి. ముఖ్యంగా రైతులు డిస్టిక్లల్లో చాలామంది రాత్రిపూటనే పొలాలకు పోతుంటారు. కాబట్టి రైతులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతులు ముఖ్యంగా. రెండవది ఏంటంటే, హైదరాబాద్లో చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు ఇంటి నుంచి పంపిస్తుంటారు స్కూల్కు. ఆ పిల్లలకి ఏం తెలియదు, రోడ్ల మీద నడిచిపోతూ ఉంటారు. వాళ్ళకు రోడ్ల మీద మూకట్లు, డ్రైనేజీ మూకట్లు తెడిచి ఉంటాయి. కాబట్టి వర్షాకాలం అతి జాగ్రత్తగా పోతే బెటర్. ఎందుకంటే ఆ మూకట్లు తెరిచి ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెరిచి ఉన్నదని చిన్నపిల్లలకు తెలియదు. కాబట్టి వాళ్ళు దాని మీద కాలు పెడితే కూడా డ్రైనేజీలకు అనుమాతం లోపలికి పోయే సూచన ఉంటుంది. అంత ప్రమాదకరం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పిల్లల్ని ఒక్కరినే తోలియకుండా వాళ్ళ ఎంబడ స్కూల్ పిల్లల ఎంబడ పెద్దవాళ్ళు పోయి జాగ్రత్తగా రోడ్ అంచుపోంటి పక్కపోంటి నిదానంగా చూసి పోతే బాగుంటుందని ప్రతి ఒక్కరికి కోరుతున్నా. ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎందుకంటే మీకోసమని ఈ వీడియో ముఖ్యంగా తీస్తూ ఉన్నా. బాగుంటే నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుతున్నా. చాలా జాగ్రత్త ఉండాలి ఈ 4 రోజులని మరీ మీకు చెప్తా ఉన్నాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.